నమస్కారం సార్. 38వ పుస్తక ప్రదర్శన బుక్ ఫెయిర్ ఏర్పాటు చేయడము ఈ జనాలను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? రెస్పాన్స్ ఎలా ఉంది సార్, రియాక్షన్? 4 ముక్కలు చదువు వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ బుక్ ఎగ్జిబిషన్కి వచ్చి చూసి 4 పుస్తకాలు కొనుక్కుంటే చదువుకి సార్థకత చేకూరుతుందని చెప్పని నా యొక్క అభిప్రాయం సార్. చదువులోనే జీవితం ఇవిడి ఉంది కాబట్టి మనం స్కూలు కాలేజీలో అయితే వెళ్ళడానికి చదువుకోవడానికి వెళ్తాం, కానీ ఈ బుక్ ఎగ్జిబిషన్ దానికన్నా భిన్నమైంది. స్కూల్లోనూ కాలేజీలోనూ చెప్పనటువంటి విద్యని ఈ బుక్ ఎగ్జిబిషన్ మనకు చెబుతుంది. అందుకని ఖచ్చితంగా చదువుకున్న వాడు ఎవడైనా సరే ఈ బుక్ ఎగ్జిబిషన్కి వచ్చి వాడికి నచ్చిన బుక్స్ కొనుక్కొని స్కూల్లోనూ కాలేజీలోనూ మనం చదవనటువంటి విషయాలని నేర్చుకొని ఈ బుక్ ఎగ్జిబిషన్ పెట్టినటువంటి వాళ్ళకి, ఈ బుక్ ఎగ్జిబిషన్లో పబ్లిషర్స్కి, రచయితలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది మనకు. సో ఈ టెక్నాలజీ డెవలప్ అయినా ఎక్కడ అన్ని చూసినా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లు, ఫోన్లతోనే అతుక్కుపోతున్నారు ఈ జనరేషన్, ఈ యంగ్స్టర్ జనరేషన్స్ చూసుకుంటే. సో అలాంటి వాళ్ళకే బుక్స్ అనేది ఇంపార్టెంట్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం బుక్ ఫెయిర్లో చూస్తున్నా కూడా యంగ్స్టర్స్ కూడా చాలామంది వస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన బుక్స్ కొనుక్కుంటున్నారు. పెద్దవాళ్ళే కాకుండా ఎంతోమంది యంగ్స్టర్స్, చిన్నపిల్లలు కూడా వచ్చి తమ ఇష్టమున్న బుక్స్ని కొనుగోలు చేస్తున్నారు. సో మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా బుక్ ఫెయిర్కి? మేము ఎవ్రీ ఇయర్ బుక్ ఫెయిర్కి వస్తాం. సో ఇదే క్రౌడ్ని, ఇదే యంగ్ జనరేషన్ ప్రతిసారి వస్తున్నారా? ఈ ఇయర్ ఇంకా ఎక్కువ పెరిగారా? ఏం గమనించారు? ఈ ఇయర్ మేము గమనించింది ఏంటంటే యంగ్స్టర్స్ ఈ ఇయర్ ఎక్కువగా ఉన్నారు. ఓల్డ్స్టర్స్ వచ్చిన వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు తక్కువగా వచ్చారు. వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నేను గమనించింది ఇది ఈ ఎగ్జిబిషన్లో. అది సార్. ఇక ఈ ఎగ్జిబిషన్ ఇంకేమన్నా డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? ఇంకా ఇది ఉంటే బాగుంటుంది అని ఏమన్నా డెవలప్మెంట్ కోరుకుంటున్నారా ఈ ఎగ్జిబిషన్? అది ఇంకా కూడా డెవలప్మెంట్ అంటే ఆధునికంగా వచ్చేటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు పురాతనమైనటువంటి పుస్తకాలు, అంటే ఈ జనరేషన్కి తెలియనటువంటివి, ఓల్డ్ జనరేషన్కి మాత్రమే తెలిసినటువంటివి, ఆ పుస్తకాలు కూడా ఈ బుక్ ఎగ్జిబిషన్లో పెడితే ఓల్డ్ జనరేషన్ యొక్క విలువలు, వాళ్ళ జీవన సరళి అవన్నీ ఎలా ఉంటాయో కూడా ఈ కొత్త జనరేషన్ వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అవుతారు, తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కొత్త జనరేషన్ వాళ్ళతో పాటు పాత జనరేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పునాది. దాని మీదనే ఈ కొత్త జనరేషన్ వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు. దట్ ఈస్ ద బేస్. ఆ బేస్ పుస్తకాలు కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం కూడా ఈ బుక్ ఫెయిర్ని బాగా ప్రోత్సహిస్తూ వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఈ ఇయర్ అయితే మన తెలంగాణ ప్రభుత్వం బుక్ ఫెయిర్కి డెవలప్మెంట్కి 3 కోట్లు శాంక్షన్ చేస్తుందని కూడా మొన్న జూపల్లి కృష్ణారావు గారు ప్రారంభించారు కదా. సో ఆ 3 కోట్లు బుక్ ఫెయిర్కి, ఎవ్రీ ఇయర్ బుక్ ఫెయిర్కి డెవలప్మెంట్కి వాళ్ళు ఇస్తామని చెప్పారు. సో ఆ 3 కోట్లను ఏ విధంగా డెవలప్మెంట్లో ఏ విధంగా వాడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా మంచిగా పబ్లిషర్స్కి ఆహ్వానం పలకటం, వాళ్ళకు కూడా ఆర్థికంగా గిట్టుబాటు అయ్యే విధంగా కనుక పబ్లిషర్స్కి ఉంటే మరింత మంది ఎక్కువగా పబ్లిషర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 3 కోట్ల డబ్బుని సద్వినియోగపరచాలని గవర్నమెంట్ మంచి ఆథర్స్కి అవి పేమెంట్ చేస్తే ఇంకా మంచి ఉనికిలో రానటువంటి ఆథర్స్ ఎవరైతే ఉంటారో, వెలుగులోకి రాని ఆథర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డబ్బు కనుక చెందింది అయితే వాళ్ళు కూడా వెలుగులోకి వచ్చి వాళ్ళ పుస్తకాలను కూడా ప్రదర్శిస్తారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం డబ్బు ఇచ్చినందుకు.